పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మనకి చైనీస్ తినాలి అండ్ క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ఒక మంచి ఆప్షన్ అనమాట. సో దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని ఫైన్గా చాప్ చేసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ని వేసేసేయండి. సో ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఒక 3 to 4 పచ్చిమిరపకాయలు ఫైన్గా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసేయండి. ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలని. దాని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని చాప్ చేసుకొని ఇందులో అయితే వేసేసేయండి. ఫైన్గా చాప్ చేసుకోండి. వెజిటేబుల్ కటింగ్ ఫ్రైడ్ రైస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచిగా చాప్ చేసుకొని అయితే ఇందులో యాడ్ చేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. ఇందులో యాడ్ చేసే వెజిటేబుల్స్ అన్నీ మీ చాయిస్ అనమాట. సో క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, పనీర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్న్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది బాయిల్ చేసింది కాదు, సో డైరెక్ట్గా అలాగే వేసేసాను. సో మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం మంచిగా ఆయిల్లో ఇది ఫ్రై చేద్దాము. అండ్ ఇందులో ఆనియన్స్ వేసాం కదా, ఇది చాలా సాఫ్ట్ అయిపోవడం అవసరం లేదు. సో కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. మనం వేసే వెజిటేబుల్స్ అన్నీ అలాగే ఉండాలి. సో మెత్తగా అయిపోకూడదు, కొంచెం క్రంచ్ వచ్చేలాగా. సో ఇందులో నేను కొద్దిగా క్యారెట్ యాడ్ చేశాను అండ్ కొద్దిగా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసేసాను. సో ఇవన్నీ మనకి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో మీరు ఇందులో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినవి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలన్నమాట. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ చాలా సాఫ్ట్గా ఓవర్ కుక్ అయితే చేయకండి. కొంచెం క్రంచీగా ఉండాలి వెజిటేబుల్స్, అప్పుడే ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. కుక్ చేయకుండా ఫ్రై చేయాలి వెజిటేబుల్స్ని ఎప్పుడైనా, అప్పుడే బాగుంటుంది అనమాట. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనమైతే మసాలాస్ యాడ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. నాకు కొద్దిగా కలర్ కావాలి. మీకు ఇష్టం లేదంటే యాడ్ చేసుకోకండి. సో నేనంటే కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. సో ఆ కలర్ వస్తుందని. సో కొద్దిగా పసుపును యాడ్ చేసి మంచిగా కలిపేసండి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా ఒకసారి కలిపేయండి. మీకు ఎంత రైస్ పట్టుకుందో దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేయండి. నేనైతే ఒక 1.5 కప్ వరకు వేసాను రైస్. సో ఆ రైస్ అంతా మంచిగా కలిపేసిన తర్వాత మనము ఈ రైస్ కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. సో మీరు ఆయిల్లో వేస్తే అది కొద్దిగా వేరే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఇలా రైస్ వేసిన తర్వాత కారం, ఉప్పు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనమాట. సో నాకు ఇలా ఇష్టం, సో నేను ఇలాగ వేస్తాను. సో రైస్ వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం, ఉప్పు వేద్దాం. సో కారం వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా తక్కువగానే పడుతుంది కారము. సో ఇప్పుడు ఈ కారం, ఉప్పు వేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ యాడ్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయ్ సాస్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసేయండి. సో కలిపేసుకున్న తర్వాత దీని కలర్ చూసేయండి, అసలు టోటలీ డిఫరెంట్గా వచ్చేసింది కదా.
సో మంచిగా ఒకసారి కలిపేసేయండి నీట్గా. అండ్ కలిపడం కూడా మంచిగా కలుపుకోవాలి. మన రైస్ పీసెస్ విడిపోకుండా కలుపుకోవాలి. ఇందులో మీరు యూజ్ చేసే రైస్ బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇదంతా కలిపేసేయండి. ఇందులోకి మనము కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేద్దాము. చికెన్ మసాలా ఏంటి అని అనుకోకండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఇందులోకి మనం స్క్రాంబుల్డ్ ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మన చాయిస్ అనేవి ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయితే యాడ్ చేయడం అసలు మర్చిపోకండి, చాలా బాగుంటుంది. సో అదన్నమాట మన ఫ్రైడ్ రైస్ అయిపోవచ్చేస్తుంది. వేడి వేడిగా యమ్మీగా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఈ రెసిపీ. ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. అండ్ ఫైనలీ దీని మీద కొత్తిమీరని యాడ్ చేసేసుకొని గార్నిష్ చేసుకుంటే ఫినిష్ అనమాట. మన వెజ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా యమ్మీగా రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే తీసుకువచ్చేస్తాను మీ అందరి కోసం. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్. మరి బాయ్ చెప్పే ముందు మొత్తం ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో చూసేద్దామా? సో ఇలా వచ్చిందనమాట మన ఫ్రైడ్ రైస్, వేడిగా, చాలా కలర్ఫుల్గా. అండ్ ఇది హెల్దీ కూడా. సో ఇందులో మనం చాలా వెజిటేబుల్స్ వేసాం కదా, సో చాలా హెల్దీ. మీరు ఇందులో సాసెస్ స్కిప్ చేసేసుకొని కూడా నార్మల్ బేసిక్ వర్షన్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఇంకా హెల్తీగా ఉంటుందన్నమాట. సో అన్ని వెజిటేబుల్స్ రైస్ వేసాం కాబట్టి హోల్సమ్గా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారా మన రైస్ అంతా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. సో మీరు అస్సలు మర్చిపోకుండా చాలా ఈజీ అయిన ఈ రెసిపీ, తొందరగా చేసుకునే ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ అన్ని వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో బాగుంటుంది, మీరు పక్కా ట్రై చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.